ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతగానో మరి తన నూతనమైన బలము చేత నడిపిస్తూ ఉన్నారు. ఆయన నోటి మాట ద్వారా మన బ్రతుకులు మార్చిపడుతూ ఉన్నాయి కదండి. దేవుని మాటల్లో అంత గొప్ప శక్తి దాగి ఉంది. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. దేవుడు మన గురించి చింతించే దేవుడై ఉన్నారు కదండి. నీకంటే ఎక్కువగా, నీకు తెలిసిన వారి కంటే ఎక్కువగా, నీకైన వారి కంటే ఎక్కువగా నీ గురించి దేవుడు నీకంటే ఎక్కువగా చింతిస్తూ ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చూడండి, చాలా పరిస్థితులు, భయంకరమైన మరి లోటుపాటులు మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు తెలిసిన వారితో మన బాధను పంచుకుంటూ ఉంటాం. మనము బాగా ఇష్టపడే వారితో మన బాధను పంచుకుంటూ ఉంటాం. చూడండి, వారు తీరుస్తారేమో, వీరు మన బాధలు మరి తీరుస్తారేమో, ఇలా ఎన్నో ప్రయత్నాలు వారిపైన వీళ్ళపైన ఆధారపడుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. వారి పైన పెట్టే దృష్టి మనము దేవుని పైన పెడితే ఖచ్చితంగా మన సమస్యకు విడుదల, మన సమస్యకు జవాబు వస్తుందండి. మనుషులని ఎన్ని రోజులు సహాయం కోరినా ఆ మనుషులు మరి ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పి మరి తర్వాత నీవంటే నాకు ఇష్టము లేదని చెప్పేవారే, నేను తృణీకరించేవారే, నేను మోసం చేసేవారే, నీ బాగు కోరుకోవడం కంటే ఎక్కువగా నువ్వు పడిపోవాలని, చెడిపోవాలని, నీ జీవితం చాలా భయంకరంగా ఉండాలని ఆలోచించేవారే ఎక్కువగా ఈ సమాజంలో కదండి. అందుకనే మన బాధను ఇతరులకు చెప్పడం కంటే, ఇతరులకు చెప్పి మోసపోవడం కంటే, వెక్రింత పాలవడం కంటే దేవునితో మన బాధ చెప్పుకోవాలి. మన చింత యావత్తు ఆయన పైన వేసినప్పుడు నీకంటే నీ గురించి ఎక్కువగా ఆయన నీ కొరకు ఆలోచించే దేవుడై ఉన్నారు. ఎందుకో తెలుసా అండి? ఆయన మన తండ్రి కనుక, ఆయన మనల్ని తన స్వహస్తాలతో సృజించిన దేవుడు కనుక మనకేది క్షేమమో, మనకేది కావాలో, మనకి ఏది మంచో, మనకి ఏది చెడో, మన జీవితాలు మరి ఉన్నతంగా ఉండాలని పదే 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 సార్లు నిత్యము ఆలోచిస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే ఆయన మన గురించి ఈ ఉదయకాల సమయంలో నేను ఆలోచిస్తున్నాను అని మరొకసారి మనకి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన మన కొరకు చింతించే దేవుడు. అందుకనే మన చింత యావత్తు ఆయన పైన వేసినప్పుడు, మన భారం ఆయన పైన వేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మన చింతలన్నిటిని తొలగించే దేవుడై ఉన్నారు. మన కష్టాలు, మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనం దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, ఆశపడి ఉన్నామో, వాటి అన్నిటి విషయంలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన గురించి చింతించుచున్నాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆమేన్. మనము ప్రతిదీ కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. దేవా, నాకు ఈ కష్టం ఉందయ్యా, ఈ బాధ ఉంది, నాకు సహాయం చేయమని మొట్టమొదటిగా దేవుని వైపు మన కళ్ళెత్తినప్పుడు, దేవుని వైపు మన చేతులు చాచినప్పుడు, ఆ చేతులను ఖాళీగా వదిలిపెట్టే దేవుడు కాదు, ఊరికే ఆ చేతులని త్రోసివేసే దేవుడు కాదు, ఆ చేతుల్లో సకల సమృద్ధిని నింపి నేను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. నువ్వు కోల్పోయినవన్నిటిని ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో చింతిస్తున్నావు? పిల్లలు లేరన్నా, ఉద్యోగం లేదన్నా, వివాహాలు జరగట్లేదన్నా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులన్నా, లేకపోతే ఇంట్లో సమాధానం లేదండి, ఏదో చిన్న కొరత, లేకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఒంటరిదాన్ని అని ఇలా చాలా విషయాలను కృంగిపోతూ ఉన్నావు కదా, చింతిస్తున్నావు కదా. ఈ చింత యావత్తు కూడా దేవుని వైపు మోపడం ప్రారంభించు. ఆయన నీ చింతలన్నీ తీర్చే దేవుడై ఉన్నారు. నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. నువ్వు ఆశపడుతున్నట్టుగా నేను ఒక ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నోరు తెచ్చి ప్రార్థించు.
ప్రార్థనలో ఏకీభవించు, దేవుని అడుగు, మొరపెట్టు, దేవ సహాయం చేయమని నీ నోరు తెరిచి కనుక నీ చింత యావత్తు దేవుని పైన వేస్తూ, దేవా నీవే నాకు ఆధారం ఉన్నప్పుడు, నీవే నా దిక్కు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను అడ్డుపరిచే దేవుడు కాదు, నీకు సహాయం చేయలేని దేవుడు కాదు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్న ఉదయకాల సమయంలో ప్రార్థించండి. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు దేవుని పైన ఆధారపడకుండా అందరిపైన ఆధారపడుతూ నువ్వు ఇంకా చింతిస్తూ చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నావేమో, వాటిని అన్నింటిని వదిలిపెట్టి దేవుడు నీ గురించి నా గురించి చింతిస్తూ ఉన్నాడు కనుక, ఆయన చింతించే దేవుడు కనుక ఆయన పైన మన చింత యావత్తు వేస్తే సకల సమృద్ధిని మనం చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? అద్భుతకరంగా మాతో మాట్లాడుతున్నావయ్యా, నిన్ను విడిచి నిన్నట్టు వెళ్ళకూడదు, నిన్ను విడిచి నేను ఏ విషయంలో నేను ముందుకు వెళ్ళొద్దాయని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలం పొందుకుంటున్నాం. మీ బలమైన మాటల ద్వారా అయా మా జీవితాన్ని మేము మార్చుకుంటున్నాం. చింత యావత్తు ఆయా ఏ విషయంలో బాధపడుతున్నామో, ఏ విషయం దిగులు పడుతున్నామో ఆయా సమస్తము నీకు తెలుసయ్యా ప్రభా. మిమ్మల్ని విడిచే మేము అనేకుల పైన ఆధారపడుతూ మా జీవితాలు నాశనం చేసుకున్నాం. అలా కాకుండా ఎల్లప్పుడూ మీ పైన ఆధారపడే వారంగా మేము ముందుము కాక. ఎంతమంది ఉదయకాల సమయం మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. మీ మీద ఆధారపడ్డ కృప చూపించండి, సహాయం చేయండి, ఇంకను బలము చేత నింపండి. ఉదయకాల సమయంలో ఏ విషయాలు మా ప్రియులు బాధపడుతున్నారో సమస్తం ఎరిగిన దేవుడు కనుక వారి పట్ల ఘనమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. ఓపికను, సహనాన్ని, ఆయా పట్టుదలను, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.